గైస్ జియో నుంచి కొన్ని ప్లాన్స్ వస్తున్నాయి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. బట్ దానికన్నా ముందు నేను మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్స్లో ఈ విధంగా ప్రిడిక్ట్ అండ్ విన్ అంటూ ఒక లింక్ షేర్ చేయడం జరిగింది. ఇది మీరు డైలీ ట్రై చేయండి, ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ఫ్రీగా రన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ రన్స్ ఉపయోగించి మీరు అమెజాన్కి సంబంధించిన మంచి కూపన్స్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు, మీకు చాలా మనీ సేవ్ అవుతుంది. అంతేకాకుండా ఈ లింక్ ఓపెన్ చేస్తే కేవలం ప్రిడిక్ట్ అండ్ విన్ మాత్రమే కాదు, మీకు స్పిన్ అండ్ విన్స్ కూడా కనిపిస్తాయి, అవి కూడా ట్రై చేసి మీరు రన్స్ ఎర్న్ చేయొచ్చు. ఐపీఎల్ రన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకి ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉన్నాయి రన్స్ ఎర్న్ చేయడం కోసం. సో డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మీరు తక్కువ అమౌంట్ షాపింగ్ చేసినా గానీ ఎక్కువ క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అందువల్ల ఇంత ముందు వీడియోలో నేను చెప్పడం జరిగింది, మరొకసారి ఇప్పుడు రిపీట్ చేస్తున్నాను. అలాగే ఒక మెసేజ్ అయితే నేను మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్స్ లో పిన్ చేసి చూడడం జరిగింది. మనం 99 రూపీస్కి చాలా శాంపిల్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఒకసారి లింక్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేస్తే మీకు ప్రోడక్ట్స్ చాలా కనిపిస్తాయి. ఈవెన్ మీరు డెస్క్టాప్ లో ఓపెన్ చేసిన, మొబైల్ అమెజాన్ అప్లికేషన్ లో ఓపెన్ చేసిన, మీకు నచ్చిన ప్రోడక్ట్ ఉంటే అది మీరు 99 రూపీస్కే గ్రాప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ వస్తాయి కాబట్టి మన గ్రూప్స్ లో జాయిన్ అవడం మర్చిపోదు. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటాయి, కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంటాయి. ఇక మన యాక్చువల్ ప్లాన్స్ లోకి వెళ్లే ముందు మీ స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను జియో గేమ్స్ అని. బట్ మీరు ఈ జియో గేమ్స్ ఆడాలంటే మీ దగ్గర కంప్యూటర్ ఉండవలసిన అవసరం లేదు. నేను ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను, మీరు ఎక్కడెక్కడ ఆడొచ్చో డీటెయిల్స్ చూద్దాం. బట్ ఈ వెబ్సైట్ కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొన్ని ప్లాన్స్ తో పాటు వస్తుంది అనమాట. కేవలం ఈ సబ్స్క్రిప్షన్ మాత్రమే జియో హాట్స్టార్ కూడా ఇంక్లూడ్ అవుతుంది కొన్ని ప్లాన్స్ పై, అవి కూడా చూద్దాం. సో బేసిక్ ఇక్కడ ఏం జరుగుతుందంటే క్లౌడ్ గేమింగ్ అనేది మనం ఆడొచ్చు. ఇక్కడ చాలా గేమ్స్ ఉంటాయి, మీరు కొంచెం స్క్రాల్ చేస్తే కొన్ని ఇంపార్టెంట్ గేమ్స్ ఇక్కడ మనకు చూపించడం జరిగింది. కేటగిరీ వైజ్ గేమ్స్ కూడా మీరు ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. కిందకి వెళ్ళి వ్యూ ఆల్ దగ్గర ట్యాప్ చేస్తే మొత్తం గేమ్స్ అన్ని కూడా కనిపిస్తాయి. సో మీరు ఇప్పుడు చూడబోతున్న ప్లాన్స్ ట్రై చేసే ముందు ఒక్కసారి మీకు నచ్చిన గేమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుని అప్పుడు ప్రొసీడ్ అవ్వండి. ఇక అబౌట్ క్లౌడ్ గేమింగ్ గురించి కూడా కొన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. మనం ఇక్కడ టేబుల్ కనెక్షన్ ఉపయోగించుకొని ల్యాగ్ ఫ్రీ గేమింగ్ చేయొచ్చు. అది ల్యాప్టాప్స్, పీసీస్, స్మార్ట్ ఫోన్స్, జియో సెట్ టాప్ బాక్స్, ఇంకా వెబ్ బ్రౌజర్లో అని చెప్తున్నారు. సో మీ దగ్గర చాలా పవర్ఫుల్ కంప్యూటర్ లేకపోయినా, ఫోన్ లేకపోయినా కానీ క్లౌడ్లో ఉన్న గేమ్ని మీరు మీ డివైస్లో ఆడుతూ ఉంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడే అవకాశం ఉంటుంది. అలాగే మీకు జియో కనెక్షన్ ఉన్నట్టయితే మీకు సెట్ టాప్ బాక్స్ ఉంటుంది కదా, ఆ సెట్ టాప్ బాక్స్ను ఉపయోగించుకొని గేమింగ్ కంట్రోలర్తో మీరు మీ టీవీలో కూడా గేమ్ ఆడే అవకాశం ఉంటుంది. లేదనుకుంటే మీరు బ్రౌజర్లో కూడా ఆడొచ్చు. ఇంకా ఈ పేజ్లో మరికొన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశాను, మీరు కావాలంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఈ స్క్రీన్ ఒకసారి పాజ్ చేసి కూడా ఈ క్లౌడ్ గేమింగ్ సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ చూడొచ్చు. అయితే క్లౌడ్ గేమింగ్ అంతా ఫ్రీ కాదు. ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, ఇక్కడ కనుక క్లిక్ చేస్తే మీ ఫోన్ నెంబర్ అది అడగడం జరుగుతుంది. అలాగే సబ్స్క్రిప్షన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ప్రస్తుతానికి ఇంట్రొడక్టరీ ఆఫర్ లో మనకి 30 days ఫ్రీగా ట్రయల్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో మీరు యాక్చువల్ ప్లాన్ తీసుకునే ముందు ఇది ట్రై కూడా చేయొచ్చు, ఆ తర్వాత కావాలనుకుంటే యాక్చువల్ ప్లాన్స్ తీసుకోవచ్చు. మనకి ఈ ప్లాన్ తో వచ్చే బెనిఫిట్స్ అన్ని ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి చూడండి. మీరు ట్రయల్ లో పార్టిసిపేట్ అవ్వదు అనుకుంటే స్టార్ట్ ఫ్రీ ట్రయల్ దగ్గర క్లిక్ చేసి ఫ్రీ ట్రయల్ లో కూడా పార్టిసిపేట్ అవ్వచ్చు 30 days పాటు. నచ్చితే కంటిన్యూ చేస్తారు విత్ సబ్స్క్రిప్షన్. ఇక ప్లాన్స్ కి వచ్చేసరికి ఇందులో ఫస్ట్ ప్లాన్ 545 రూపీస్ ప్లాన్ ఉంటుంది అనమాట. అయితే 545 రూపీస్ మీరు సబ్స్క్రిప్షన్ కోసమే అనుకోవద్దు. కింద చూసారు కదా, సబ్స్క్రిప్షన్ లో కేవలం మనకి జియో క్లౌడ్ మాత్రమే కాదు, ఫ్యాన్ కోడ్, జియో టీవీ, ఇంకా జియో క్లౌడ్, వీటన్నింటికి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మరికొన్ని ప్లాన్ డీటెయిల్స్లోకి వెళ్ళేసరికి 28 days వ్యాలిడిటీ ఉంటుంది, 61 GB డేటా వస్తుంది, టోటల్గా 61 GB. ఇక్కడ మనకి డైలీ 2 GB రావడంతో పాటు ఎక్స్ట్రా 5 GB వస్తుంది, అందువల్ల 61 GB ఉంటుంది అనమాట. లేదంటే 56 GB మాత్రం టోటల్ మనకి డేటా రావాల్సింది. ఇక వాయిస్ కాల్స్ అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్లు అనేవి డైలీ 100 మనకి ఫ్రీగానే వస్తాయి. ఇక్కడ మనకి ఈ సబ్స్క్రిప్షన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి జియో క్లౌడ్ ఇంకా ఫ్యాన్ కోడ్ సబ్స్క్రిప్షన్ ఫర్ 28 days మాత్రం వస్తుందని చెప్తున్నారు. అంటే మనకి టోటల్గా ఎన్ని రోజులైతే ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఉందో అన్ని రోజుల పాటు జియో గేమ్స్ క్లౌడ్ ఇంకా జియో ఫ్యాన్ కోడ్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ వస్తుంది. బట్ జియో అన్లిమిటెడ్ ఆఫర్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. ఈ జియో అన్లిమిటెడ్ ఆఫర్ రాగానే నేను ఒక వీడియో చేయడం జరిగింది, అందులో బెనిఫిట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇక్కడ మరొకసారి చూడండి, ఎవరైనా కానీ వీడియో మిస్ అయినట్టయితే ఈ ప్లాన్ తో పాటు జియో అన్లిమిటెడ్ ఆఫర్ కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి జియో హాట్స్టార్ మొబైల్ ఇంకా టీవీ సబ్స్క్రిప్షన్ 90 days పాటు ఈ ప్లాన్ తో వస్తుంది. అలాగే మనం జియో క్లౌడ్ యూజ్ చేస్తుంటాం కదా, క్లౌడ్ స్టోరేజ్, అది 50 GB ఫ్రీగా వస్తుంది. ఇక జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అనేది 1 time అండ్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని చెప్తున్నారు. సో ఇది ఒకసారి మాత్రం వస్తుంది, అలాగే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని కూడా చెప్తున్నారు. ఇక కస్టమర్స్ on Jio monthly plan need to recharge their plan within 48 hours of plan expiry to get second and third month Jio Hotstar benefit ఉంది. సో ఈ ప్లాన్ తో పాటు మనకి 90 days Jio Hotstar సబ్స్క్రిప్షన్ వస్తుంది. బట్ యాక్చువల్ ప్లాన్ వ్యాలిడిటీ 545 మాత్రమే. సో మీకు 90 days పాటు ఈ జియో హాట్స్టార్ రావాలనుకుంటే మీ ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఎక్స్పైర్ అయినా విత్ ఇన్ 48 hours ఏదో ఒక ప్లాన్ మీరు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేనట్టయితే
జియో హాట్స్టార్ బెనిఫిట్ పోయే అవకాశం ఉంది. ఇక ఈ ప్లాన్ తో పాటు జియో హాట్స్టార్ ఇంకా జియో క్లౌడ్ కూడా మనకి వస్తుంది కాబట్టి అవి గనక మీరు బెనిఫిట్స్ ఉపయోగించుకోవాలనుకుంటే ఈ సేమ్ నెంబర్తో అంటే ఏ నెంబర్ పై మీరు ఈ 545 రీఛార్జ్ చేస్తారో అదే నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఒక ప్లాన్. మరొక ప్లాన్ డీటెయిల్స్ కూడా చూద్దాం. 495 ప్లాన్ అని మరొకటి ఉంది. ఇక్కడ కూడా మనకి సబ్స్క్రిప్షన్స్ అయితే సేమ్ వస్తున్నాయి. జియో గేమ్స్ క్లౌడ్, ఫ్యాన్ కోడ్, జియో టీవీ ఇంకా జియో ఏఐ క్లౌడ్ 28 days వ్యాలిడిటీ ఉంటుంది. 47 GB డేటా వస్తుంది. యాక్చువల్ ఇక్కడ 1.5 GB పర్ డే మాత్రమే డేటా వస్తుంది, ప్లస్ 5 GB ఎక్స్ట్రా డేటా వస్తుంది. వాయిస్ కాల్స్ అన్లిమిటెడ్ గా చేసుకోవచ్చు. SMS మనకి 100 పర్ డే వస్తాయి. బట్ ఇక్కడ మనకి అన్లిమిటెడ్ 5G డేటా అయితే రాదు. ఇంత ముందు ప్లాన్ లో మనకి అన్లిమిటెడ్ 5G డేటా వస్తుంది, ఇక్కడ అయితే రాదు. ఇక్కడ కూడా ఇంపార్టెంట్ డీటెయిల్స్ కొన్ని ప్రొవైడ్ చేశారు. జియో గేమ్స్ క్లౌడ్ ఇంకా ఫ్యాన్ కోడ్ కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ 28 days మాత్రం వస్తుంది. బట్ హాట్స్టార్ కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ 90 days వస్తుంది. ఇంత ముందు చెప్పిన కండిషన్స్ ఇక్కడ కూడా వర్తిస్తాయి. బట్ ఒక్క విషయం ఇక్కడ నుంచి మిస్ అయింది ఏంటంటే డైలీ డేటా తగ్గుతుంది, అలాగే అన్లిమిటెడ్ 5G డేటా కూడా రాదు. ఇక నెక్స్ట్ 298 ఇది గేమింగ్ యాడ్ ఆన్ ప్లాన్ మాత్రమే. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 days. టోటల్ గా మనకి 3 GB డేటా మాత్రం వస్తుంది. టోటల్ గా అంటే 28 days పాటు 3 GB డేటా మాత్రం వస్తుంది. అలాగే జియో గేమ్స్ క్లౌడ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది కదా, ఇది 28 days పాటు వస్తుంది. ఈ ప్లాన్ లో కేవలం డేటా బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే సబ్స్క్రిప్షన్ అంతే తప్ప వాయిస్ ఇంకా SMS బెనిఫిట్స్ లాంటివి అయితే ఏవి రావు. ఇక మరొక ప్లాన్ 98 ఇది కూడా యాడ్ ఆన్ ప్లాన్ మాత్రమే. ఇక్కడ కూడా మనకి ఓన్లీ జియో గేమ్స్ క్లౌడ్ సబ్స్క్రిప్షన్ మాత్రం వస్తుంది. ప్యాక్ వ్యాలిడిటీ 7 days మాత్రమే. టోటల్ గా 10 MB డేటా వస్తుంది. అలాగే ఈ జియో గేమ్స్ క్లౌడ్ సబ్స్క్రిప్షన్ అనేది 7 days మాత్రమే ఉంటుంది. ఈ ప్యాక్ లో కూడా ఓన్లీ డేటా బెనిఫిట్స్ మాత్రం ఉంటాయి. ఇక నెక్స్ట్ ప్లాన్ 48 ఇది కూడా యాడ్ ఆన్ ప్లాన్ మాత్రమే. ఇక్కడ మనకి జియో క్లౌడ్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఇక్కడ కూడా ఓన్లీ జియో గేమ్స్ క్లౌడ్ సబ్స్క్రిప్షన్ మాత్రం వస్తుంది. ప్యాక్ వ్యాలిడిటీ 3 days మాత్రమే. టోటల్ డేటా 10 MB మాత్రమే వస్తుంది. ఇక జియో గేమ్స్ క్లౌడ్ సబ్స్క్రిప్షన్ 3 days మాత్రం వస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న ప్యాక్స్ తీసుకునే కన్నా మీరు నిజంగా గేమ్స్ ఆడదాం అనుకుంటే పెద్ద ప్యాక్ తీసుకోవచ్చు. ఆ ప్లాన్స్ తీసుకునే ముందు మీకు ఎలాగో ఫ్రీ ట్రయల్ ఉంది కాబట్టి అది కూడా ట్రై చేయండి. నిజంగా మీకు యూజ్ అయ్యే గేమ్స్ ఉన్నాయి, మీరు ఎక్కువగా గేమ్స్ ఆడతారనుకుంటే అప్పుడు ఈ ప్లాన్స్ ట్రై చేయొచ్చు. డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ ప్లాన్స్ కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, జియో గేమ్స్ క్లౌడ్ గురించి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.